మెదక్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఈరోజు చాలామంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. గతంలో వారికి సంబంధించినటువంటి ఈఎస్ఐ పిఎఫ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రభుత్వం రెక్టిఫై చేస్తా అని చెప్పినప్పటికీ కూడా ఎన్ని రోజులు గడుస్తున్నా వారికి సంబంధించినటువంటి సమస్యగానే చూస్తుంది తప్ప వారు ఖచ్చితంగా వారికి నెరవేరుస్తామన్నటువంటి హామీ ఇవ్వట్లేదంటూ కూడా అంగన్వాడీలందరూ కూడా రోడ్లపైకి ఎక్కినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఈ అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కార్యాలయం ఎదుట ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంకా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం కూడా ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా సిఐటియు ఆధ్వర్యంలో 72 గంటల అంగన్వాడీ కార్యకర్తల సమ్మె భాగంగా గత 2 రోజులుగా వీళ్ళు ఆందోళన చేపడుతా ఉన్నారు. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు సిఐటియు నేతలు తెలిపారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా 2014 ఇచ్చినటువంటి అంగన్వాడీలను క్రమబద్ధీకరిస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తాం, ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగత కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చినాక ఇప్పటివరకు తమ సమస్యలు పరిష్కరించలేదని చెప్తా ఉన్నారు. మరోవైపు దినదినం తమకు పని భారం పెరుగుదని చెప్పి కూడా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఆరోపిస్తా ఉన్నారు. వీరి ఆందోళనకు సిఐటియు నేతలు మద్దతు పలికారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. మరోవైపు జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా సిఐటియు నేతలు చెప్తా ఉన్నారు. మొత్తం 40 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వారి విరమణ కూడా ఉద్యోగ విరమణ కూడా వయసు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు. వారు రిటైర్మెంట్ అయ్యాక కనీసం పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడైనా సరే కనీస భద్రతతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు సిఐటియు నేతలు మద్దతు పలికారు. మరొక రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది పైగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పి ఒకరు కూడా ఉద్యోగ భద్రత లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రతినిత్యం వాళ్ళు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు గ్రామ స్థాయిలో వాళ్ళు ముందుగానే ఉండి పనిచేస్తారు కాబట్టి కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గుర్తిస్తామని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చి గుర్తించకపోవడం ఏంటని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిఐటియు నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. సునీల్, అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ అనుకోవచ్చు, దాదాపు ఇప్పుడు 2 రోజులు గడుస్తుంది, రేపటితో 3వ రోజు అని చెప్పుకోవాలి. సో ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన బాట చేపట్టిన నేపథ్యంలో 30,000 మంది ఉద్యోగులు అంగన్వాడీలో పనిచేస్తున్న నేపథ్యంలో సో వారికి ఎందుకు ప్రభుత్వం దిగి రావట్లేదు? గతంలో కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు, అసెంబ్లీ వద్ద కూడా ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా గన్ పార్క్, ఇదే విధంగా ప్రతి మండల కేంద్రాలలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు. సో గతంలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు 72 గంటల ఆందోళన కూడా దిగిన నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం కరుణించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా సిఐటికి సంబంధించినటువంటి నేతలు ఏం చెప్తున్నారు? ఇంకా ఏమైనా పార్టీలు వారికి మద్దతుగా నిలబడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న 72 గంటల సమ్మె అనంతరం ప్రభుత్వం స్పందించకపోతే నిర్వాధిక సమ్మెకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకు సిఐటియు నేతలు మాత్రం విశ్రమించే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం వీళ్ళు నిర్వాధిక సమ్మెకు కూడా దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు అధికారులకు ఇచ్చినటువంటి వినతి పత్రాలు వారు సిఎస్ కు పంపే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. ఈ మేరకు రేపు పూర్తి సమ్మె 72 గంటలు ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిఐటియు నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. లేదు అంటే మరికొద్ది రోజుల్లో మళ్ళీ కార్యాచరణ ఏర్పాటు చేసుకుని వారు మళ్ళీ ఆందోళన బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.